సూర్యాపేట పట్టణంలోని 2వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ తన్వీర్ హుసేన్ వార్డులోని కూడా ఎస్సీ కాలనీలో తాగునీటి పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో ప్రజా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తూ అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నామని అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 2వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ తన్వీర్ హుసేన్ వార్డులోని కూడా ఎస్సీ కాలనీలో తాగునీటి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో ప్రజా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తూ అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, రాష్ట్ర, జిల్లా, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్ వచ్చినా మన తన్వీర్ గారి గౌరవ కౌన్సిలర్, స్థానిక కౌన్సిలర్ తన్వీర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షాది గారు, అదేవిధంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్, ఈరోజు మనం ఇక్కడ 5 లక్షల రూపాయలు సంబంధించి మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి పెట్టిన కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ స్థానిక కౌన్సిలర్ ఇక్కడ ప్రజల అవసరాల దృష్ట్యా పెట్టుకొని ఇక్కడ మంచినీళ్ళ పైప్ లైన్ అవసరం ఉన్నది, పాత పైప్ లైన్ సరిగా పనిచేయట్లేదని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు అడగడంతో 600 మీటర్లు మేర ఈ వర్క్ చేయించడం జరుగుతున్నది. ఈరోజు ఇది హెచ్డిపి పైప్ తోటి దాదాపు 3 ఇంచుల పైప్ ఉంటుంది, ఇది 600 మీటర్లు ఉంటుంది. ఇంకా కూడా కొంచెం తక్కువ పడేదని చెప్తున్నారు, ఎందుకంటే 5 లక్షల బడ్జెట్ సరిపోతుందని చెప్తున్నారు. గౌరవ చైర్పర్సన్ గారు వారికి ఉన్న వివక్ష ఏదైతే అధికారం ఉందో దాంతో వారు దాన్ని శాంక్షన్ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పినారు. ఏది ఏమైనా కానీ కౌన్సిలర్లు వాళ్ళు సమస్యల మీద స్పందించడం, వెంటనే ఈ మున్సిపల్ జనరల్ ఫండ్స్ కూడా వెంటనే యూటిలైజ్ చేయాలనే ఆలోచనతో సంప్రదించి వెంటనే పనులు చేయడం కూడా చాలా సంతోషం. ఇక్కడే కాదు 48 వార్డులు కూడా మీరు చూస్తున్నారు, ఎక్కడికక్కడ కౌన్సిలర్లు ఇమీడియట్గా డెవలప్మెంట్ వర్క్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మంచినీళ్ళ సమస్య కూడా కొంచెం టౌన్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దాన్ని కూడా సమస్య పరిష్కారం కోసం బోర్వెల్స్ నుంచి పైప్ లైన్స్ కానీ ట్యాంకుల నుంచి పైప్ లైన్స్తో పాటు శాశ్వత పరిష్కారం కోసం మేము మున్సిపాలిటీ పరంగా కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.